హలో బ్యూటీస్, ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. టైలరింగ్‌లో మంచి స్టిచ్చింగ్ రావడం ఒకటే సరిపోదు. కొన్నిసార్లు మన పని కంటే మనకు ఎదురయ్యే కస్టమర్లే పెద్ద ఛాలెంజ్ అవుతారు. ప్రతి కస్టమర్ ఒకేలా ఉండరు. కొంతమంది చాలా అర్థం చేసుకుంటారు. మరికొందరు మన సహనాన్ని పరీక్షిస్తారు. ఈ వీడియో ఉద్దేశం కస్టమర్లను తప్పుపట్టడం కాదు. వాళ్ళని తెలివిగా ఎలా హ్యాండిల్ చేయాలి అనేది నేర్చుకోవడం. ప్రతిరోజు ప్రతి టైలర్ జీవితంలో ఎదురయ్యే 5 రకాల కస్టమర్స్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రతి టైలర్‌కి ఎంతో ముఖ్యమైన వీడియో కాబట్టి వీడియో అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది. కస్టమర్‌తో ఎలా డీల్ చేయాలి, మనం వాళ్ళతో ఎలా మాట్లాడాలి అని ప్రతీదీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను టిప్స్‌తో సహా. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా రావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన బెల్ ఐకాన్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక మనం ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొదటి కస్టమర్ వచ్చేసి కొంతమంది కస్టమర్స్ ఉంటారు. కొంతమంది అంటే నాకు తెలిసైతే 70% ఇలాగే ఉంటారు కావచ్చు. ఎందుకంటే నా దగ్గరికి ఎక్కువ అలాంటి కస్టమర్సే వస్తుంటారనమాట. వాళ్ళకి అర్జెంట్ ఉంటుందో లేదో తెలియదు. కానీ నాకు రేపు ట్రైన్ ఉంది. నేను వేరే ఊరు వెళ్ళాలి. లేకుంటే ఫంక్షనో, పెళ్ళో ఉంది. ఎలాగైనా కుట్టివ్వండి అని బతిలాడతారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలీదు. అప్పటికి మన దగ్గర కుట్టేటివి చాలానే ఉంటాయి. కానీ ఆ కస్టమర్ అడగడంతో ఎందుకు వెనక్కి పంపాలి అన్న ఒక్క ఆలోచనతో ఒక గంట ఎక్కువ కూర్చుంటే సరిపోతుంది కదా! ఈ కస్టమర్స్‌ని డిసప్పాయింట్ చేయడం ఎందుకు? ఇప్పుడు వద్దంటే ఇంకోసారి వస్తారో రారో అనే ఆలోచనతో మనకి కుట్టే పరిస్థితి లేకున్నా కూడా ఆ బ్లౌజ్‌ని తీసుకుంటాము. కానీ అదే రోజు కుట్టడం ఎక్కువవుతుంది. ఆ ఒక్క బ్లౌజ్ కుట్టడానికే మనం తలకిందులవుతాము. అబ్బా! ఎందుకు తీసుకున్నాము? తీసుకోకుంటే అయిపోదు అనే ఆలోచనొస్తుంది. చాలామందికి ఇది ఎదురవుతుంది. కానీ కస్టమర్స్‌ని వెనకకు పంపలేక మనం ఇంత ఇబ్బంది పడుతూ ఆ కస్టమర్‌కి కుట్టియాల్సొస్తుంది. కాబట్టి మీరు వెంటనే ఒప్పుకోకండి. మీ షెడ్యూల్ ఏంటి? నేను ఎంతవరకు కుట్టగలను? అర్జెంట్ కుట్టేటివి ఏమన్నా ఉన్నాయా? లేకుంటే అవి ఇచ్చే టైం ఇంకా ఉంది. దానికంటే ముందు ఇది కుట్టిస్తే సరిపోతుంది అని ఒకసారి ఆలోచించుకోండి. ఒకవేళ మీరు కుట్టగలనా లేదా అని ఆలోచించిన తర్వాత మాత్రమే ఆ ఆర్డర్‌ని అనేది తీసుకోండి. ఒకవేళ మీకు కస్టమర్‌ని వెనకకు పంపాలని లేకుంటే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా చెప్పండి. ఇప్పుడు నాకు కుట్టేటివి అర్జెంట్‌గా ఉన్నాయి. రేపు కుదరదు. కానీ ఎల్లుండి మాత్రం తప్పకుండా ఇస్తాను అని ఒక భరోసా మీరిచ్చారనుకోండి, వాళ్ళకి నాకు తెలిసి మాక్సిమం అయితే వాళ్ళకి అర్జెంట్ ఉండదండి. అంటే మహా అంటే ఒక 3, 4 డేస్ తర్వాత వేసుకునేది ఉంటుంది. కానీ వీళ్ళు నేను రేపే వేసుకుంటాను, ఎల్లుండే వేసుకుంటాను ఫంక్షన్ ఉందని చెప్పి అబద్ధంతో అంటే మనం కుట్టాలి అనే ఒక ఆలోచనతో మనకు అబద్ధం చెప్తారు. నేనైతే చాలా ఫేస్ చేశాను. కొంతమంది కస్టమర్స్ ఎలా వస్తారంటే నా దగ్గరికి రేపు నైట్ ట్రైన్ ఉంది అంటారు. నాకేదో సిచ్యువేషన్‌లో ఇయ్యలేకపోతా. తీసుకుంటా కానీ ఇయ్యలేకపోతా. మళ్ళీ కాల్ చేసి క్యాన్సిల్ అయింది. టికెట్ దొరకలేదు. ఏదో ఒక వంక చెప్పి నాకు మళ్ళీ రేపని రేపటికి వాయిదా వేస్తారు. ఇలా కొంతమంది కస్టమర్స్ ఉంటారు. వాళ్ళు కరెక్ట్ టైం చెప్పరు మనకి. మనకి 3, 4 డేస్ ముందే చెప్తారు కాబట్టి మీరు కస్టమర్‌ని వెనక్కి పంపించాలనే ఆలోచన లేకపోతే, రేపైతే నాకు కుదరదు. ఎల్లుండైతే తప్పకుండా ఇస్తాను అంటే వాళ్ళే ఇచ్చి వెళ్తారు ఖచ్చితంగా. ఇక రెండో కస్టమరొచ్చేసి ఇంకొంతమందుంటారు. ఇవాళ బ్లౌజ్ ఇచ్చినప్పుడు ఒక డిజైన్ చెప్తారు. ఇంటికి వెళ్ళాక ఇంకో డిజైను. ఇక వాళ్ళ ఫ్రెండ్స్‌తో డిస్కషన్ చేసి, రిలేషన్స్‌తో ఎవరితోనో డిస్కషన్ చేసి, ఈ డిజైన్ నేను కుట్టించుకుంటున్నానంటే, ఇదేం బావుందే ఇంకోటి పెట్టుకో అని వేరే వాళ్ళు సజెస్ట్ చేయడం వల్ల, ఆ డిజైన్ ఒద్దు, ఈ డిజైన్ అని చెప్తారు. మళ్ళీ ఇంకో డిజైన్ ఏదైనా కొత్తగా కనిపిస్తే ఇదొద్దు అదని చెప్తారు. ఇంకో మూడో రోజో, నాలుగో రోజో మళ్ళా కాల్ చేసి అదే డిజైన్ కానీ దానికి ఇలా చేంజ్ చేయండి, అలా చేంజ్ చేయండి అని చెప్తారు. అలాంటప్పుడు మనకి చీటికి మాటికి డిజైన్ మారుస్తుంటే టైలర్ కూడా కన్‌ఫ్యూజ్ అవుతుంది. మనకు ఏ ఒక్క కస్టమర్ కాదు కదా! చాలామంది కస్టమర్స్ ఉంటారు. వాళ్ళు వేరే వేరే డిజైన్ చెప్పుంటారు. అవి కూడా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. మన మైండ్ ఒక దగ్గర పనిచేయదు కదా! కాబట్టి ఎక్కువ ఆలోచించకండి. అలా చేసే కస్టమర్స్‌కి ఏంటంటే వాళ్ళ బ్లౌజ్ కట్ చేసే ముందు ఒకసారి కన్ఫర్మ్ చేసుకోండి కాల్ చేసి. మీరు ఏ డిజైన్ పెట్టమన్నారు? మీరు చెప్పిన డిజైనే నేను పెట్టాలా? ఇంకేమైనా డిజైన్ మార్చారా? ఒకవేళ మీకు మీరు ఇన్ని డిజైన్స్ పంపించారు కదా! నాకు కన్‌ఫ్యూజ్‌గా ఉంది. మీకు కన్ఫర్మ్‌గా ఏ డిజైన్ కావాలి అనేది నాకు ఒకసారి వాట్సాప్‌లో పిక్ పెట్టండి. ఆ డిజైన్‌ని బట్టి నేను కుడతాను అని చెప్పి మీరు ఒక్కసారి ఒక 3 మినిట్స్ కాల్ చేసి వాళ్ళకి అడిగారనుకోండి. వాళ్ళు చెప్పిన డిజైనే మీరు కుడతారు. కుట్టేంత వరకు ఇదే డిజైన్ చెప్పిందా లేదా అని కన్‌ఫ్యూజ్ అయ్యే బదులు ఒకసారి కాల్ చేసుకొని కన్ఫర్మ్ అయితే మనము కుట్టగలుగుతాము. అపార్థాలు, కన్‌ఫ్యూజన్స్ అన్నీ కూడా పోతాయన్నమాట. ఇక మూడో రకం కస్టమర్సు. బ్లౌజ్ ఇచ్చేటప్పుడు మనం ఒక రేట్ చెప్తాము. దానికి సరే అని చెప్పి బ్లౌజ్ ఇచ్చి ఎళ్తారు. మనం కుట్టిన తర్వాత తీసుకెళ్ళడానికి వచ్చినప్పుడు మాత్రం బేరాలాడుతూ ఉంటారు. కొంచెం రేట్ తగ్గించండి. సింపుల్‌గానే కుట్టారు కదా! పైపింగ్ వేయలేదనో, లేకుంటే ఏదో ఒక వంక అంటే రేట్ తగ్గించడానికి ఏవో కొన్ని సాకులు చెప్పి ధర తగ్గియాలని చూస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనేది అర్థం కాదు. ఎందుకంటే బ్లౌజ్ కుట్టకముందు వాళ్ళు బేరాలాడితేనేమో మేము ఇంతే తీసుకుంటాము. ఇలా అయితేనే ఇవ్వండి అని చెప్పి ఏదో ఒకటి మనము వాళ్ళని మాట్లాడగలుగుతాము. కానీ బ్లౌజ్ కుట్టిన తర్వాత వాళ్ళు రేట్ చేయడం వల్ల ఏంటంటే, బ్లౌజ్ మనం ఉంచుకోలేము.
అలా అని వాళ్ళు అడిగిన రేట్‌కి మనం ఇవ్వలేము. ఇవ్వకుండా ఉంటే మనం లాస్ అవుతాము. బ్లౌజ్ ఉంచుకున్నా కూడా మనకి ఎలాంటి యూజ్ ఉండదు. కాబట్టి ఎటు కాకుండా కన్‌ఫ్యూజ్‌లో ఉండిపోతాము. కాబట్టి ఏ కస్టమర్ వచ్చినా కూడా ముందుగా 1కి 2 సార్లు ఈ బ్లౌజ్‌కి నేను ఇంతే తీసుకుంటాను. ఇంతకంటే తక్కువ తీసుకోను అని ముందే రేట్ ఫిక్స్ చేయండి. ఎలాంటి ఏమంటారు మొహమాట పడకండి. అంటే ఇంత రేట్ చెప్తున్నానని మొహమాట పడకండి. మీ కష్టానికి తగ్గ ఫలితం అనేది తీసుకోండి. వాళ్ళకైతే మనం వాళ్ళైతే మనకైతే ఊరికే ఏం డబ్బులివ్వడం లేదు కదా! మనం కష్టపడుతున్నాము. మన స్కిల్స్‌ని చూసే వాళ్ళు మనకు కుట్టడానికి ఇస్తున్నారు. మనకి డబ్బులిస్తున్నారు కాబట్టి, మీరు ముందే ఖచ్చితంగా చెప్పండి. అంతకైతే అడ్వాన్స్ తీసుకొని పెట్టుకోండి. వాళ్ళొక 2 బ్లౌజులిచ్చారు. వాటికి ఓ రూ. 1000 అయిందనుకోండి. ముందే ఒక రూ. 500 అడ్వాన్స్ తీసుకొని పెట్టుకున్నారనుకోండి, ఖచ్చితంగా వెనుకకొచ్చి వాళ్ళు అదే ప్రైస్ ఇచ్చి ఖచ్చితంగా బ్లౌజులనేది తీసుకెళ్తారు. ఎందుకంటే, ఆల్రెడీ రూ. 500 మన మీదున్నాయి. మనం వాళ్ళు రాకుండా ఉంటే బ్లౌజులు మన దగ్గరే ఉండిపోతాయి. వాళ్ళ డబ్బులు మన దగ్గర ఉండిపోతాయి కాబట్టి ఎలాగైనా వచ్చి తీసుకెళ్తారు కాబట్టి అడ్వాన్స్ తీసుకోవడం అలవాటు చేసుకోవడం మంచిది. ఇక నాలుగో రకం కస్టమర్స్. ఈ సోషల్ మీడియా పుణ్యమా అని ఎక్కడ లేని కొత్త కొత్త డిజైన్స్ అన్నీ వస్తున్నాయి. టైలర్స్ కూడా నేర్చుకుంటున్నారు. టైలర్స్ కూడా అప్‌డేట్ అవుతున్నారు కొత్త కొత్త డిజైన్స్‌ని బట్టి. కొంతమంది కస్టమర్స్ ఈ డిజైన్ కావాలి నాకు. ఈ శారీ మీదకి, ఈ బ్లౌజ్‌కి ఈ డిజైన్ కావాలి ఖచ్చితంగా అని చెప్తారు. మనం ఆ డిజైన్ కుట్టగలుగుతాము. కానీ ఫ్యాబ్రిక్ దానికి తగ్గట్టు ఉండదు. లేకుంటే ఆ బ్లౌజ్ ఇచ్చేటామెకి ఆ డిజైన్ సెట్ కాకపోవచ్చు. కాబట్టి మనం ఏదైనా ముందే చెప్పాలి. కొంతమంది టైలర్స్ ఏంటంటే పని బిజీలోనో లేకుంటే కస్టమర్ ఏది చెప్పినా సరే, సరే, సరే అని తలుపుతారు. దానికి ప్రైస్ చెప్తారు, సరే అంటారు. తీరా కటింగ్ చేసే ముందో, కుట్టేటప్పుడో ఆ ఫ్యాబ్రిక్ సాగడము, లేకుంటే ముడత పడడమో ఏదో ఒకటి అయిందనుకోండి, డిజైన్ వాళ్ళు చెప్పిన డిజైన్ రాదు. వేరే షేప్ వస్తుంది. దానివల్ల కస్టమర్ అక్కడ ఏమంటారు, నేను చెప్పింది ఏంటిది, నువ్వు కుట్టింది ఏంటిది అని చెప్పి మనల్ని అంటారు. కాబట్టి ముందే వాళ్ళు ఏ శారీ తెచ్చారో, దాని ఫ్యాబ్రిక్ ఎలా ఉంది, ఆ క్లాత్‌కి మన ఈ డిజైన్ సెట్ అవుతుందా లేదా అని చూసుకొని వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయండి. ఈ ఫ్యాబ్రిక్ ఇలా ఉంది. మీరు చెప్పే డిజైన్ నేను కుడతాను. కానీ చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది అని చెప్పండి. ఒకవేళ లేకపోతే వాళ్ళకి ఆ బ్లౌజ్ సెట్ కాకపోతే మీకు ఈ బ్లౌజ్ ఈ డిజైన్ బాగోదండి. దీనికంటే ఇంకో డిజైన్ ఇది ఇంకా బావుంది. ఇది పెట్టుకుంటే మీకు ఇంకా లుక్ బావుంటుంది. ఇలా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం వల్ల ఏంటంటే మన మీద వాళ్ళకి రెస్పెక్ట్ పెరుగుతుంది. మంచి ఒపీనియన్ కూడా వస్తుంది. కాబట్టి వాళ్ళకి సజెస్ట్ చేయడం కూడా మనకు చాలా మంచిది టైలర్స్‌కి. కొంతమందికి ఎలాంటి డిజైన్ కుట్టించుకోవాలి, ఎలా కుట్టించుకోవాలి బోట్ నెక్కా? లేకుంటే నార్మల్ బ్లౌజా? బోట్ నెక్ ఇలా కన్‌ఫ్యూజ్‌గా ఉంటుందన్నమాట. మనం సజెస్ట్ చేశామనుకోండి, వాళ్ళు కొంచెం రిలాక్స్ అవుతారు. అలాగే మన మీద నమ్మకం కూడా పెంచుకుంటారు. ఇక ఐదో రకం కస్టమర్స్ ఉంటారు. వాళ్ళకి డబ్బులు తక్కువ ఇయ్యాలనో, లేకుంటే ఇక వాళ్ళ మైండ్ సెట్ ఏందో అర్థం కాదు కానీ, మనం ఎంత పర్ఫెక్ట్‌గా ఫినిషింగ్‌గా కుట్టినా కూడా ఏదో ఒక వంక పెడతారు. బ్లౌజ్ లూజ్‌గా ఉందనో, టైట్‌గా ఉందనో, నెక్ పెద్దగా అయిందనో, చిన్నగా అయిందనో, ఇలా రకరకాల వంకలు పెడతారు. అలాంటప్పుడు ప్రతి టైలర్‌కి కోపం వస్తుంది. ఇంత బాగా కుట్టినా కూడా వంక పెడతారని కదా! ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనం ఇంత కష్టపడి ఇంత బాగా ఫినిషింగ్‌గా కుడితే వాళ్ళు బాగుంది అంటే మనం ఆ కష్టమంతా మర్చిపోతాం. అలాంటప్పుడు వాళ్ళు వంకలు పెట్టారనుకోండి, ఒకరొక బాధ, ఇంకొరకు కోపం ఈ రెండొస్తాయి. కానీ వెంటనే వాళ్ళ మీద కోపం చూపియకూడదు. వాళ్ళు చెప్పేది పూర్తిగా వినండి. అవసరమైతే చిన్న మార్పులు ఏదైనా చేయండి. అది నిజంగా మీ తప్పు కాకపోయినా కూడా మర్యాదగా మాట్లాడితే చాలా సమస్యలు అక్కడికక్కడే ముగిసిపోతాయి. ప్రతి కస్టమర్ మంచివాళ్ళే. కానీ ప్రతి కస్టమర్ ఆలోచించే విధానం వేరు. వాళ్ళని అర్థం చేసుకున్న టైలర్ తన పనిలో కూడా, బిజినెస్‌లో కూడా ఎక్కువ కాలం విజయవంతంగా ఉంటారు. ఈరోజు చెప్పిన 5 రకాల కస్టమర్లలో మీకు ఎక్కువగా ఎవరు ఎదురవుతారు అనేది కామెంట్‌లో చెప్పండి. వీడియో యూజ్‌ఫుల్ అనిపిస్తేనే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంది కదా! అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.